నేను అట్లా మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే ప్రకాష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అది ఎస్ఎల్బిసిఏ కాదు, ఇంతకుముందు మూసారి వరకు సంబంధించిన ఏదైతే అక్కడ ప్రక్షాళన అనే ప్రభుత్వం చేసిందో ఆ పనిలో కూడా విఫలమైపోయింది, లగచర్లలో కూడా విఫలమైపోయింది. అలాగే ఏదైతే ఇంతకుముందు ప్రస్తుతం ఏదైతే గ్యారంటీస్ ఏదైతే చెప్పారో అందులో కూడా విఫలమైపోయింది. దీనికి సంబంధించి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన జంగారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, సలహాదారులు కూడా చాలామంది ఉన్నారు, ఏదైతే ఎక్స్పీరియన్స్ హోల్డర్స్, కామ్రేడ్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు, చాలా మంచి అతను అనుభవం కలిగిన వ్యక్తి. అయినప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ వెనుక అసలు వాస్తవానికి కారణాలు ఏంటి అంటే, దానికన్నా ముందు ఒకసారి మనం హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడో అది కూడా వినడానికి ప్రయత్నం చేద్దాం. అంటే హరీష్ రావు ఇటు సైడు, కేటీఆర్ ఒక సైడు, రేవంత్ రెడ్డి ఒక సైడు, ఒకరి మీద ఒకరు దుష్ప్రలాదాడుతున్నారు. కానీ సరైన పద్ధతిలో ఒక ప్రభుత్వాన్ని ఏదైతే నడిపించవలసిన బాధ్యత గల లీడర్లుగా వ్యవహరిస్తలేరని చెప్తున్నారు. ఈ విషయంపై హరీష్ రావు గారి బైట్స్ ఏదైతే ఉందో మనం వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్, కెన్ యూ హ్యావ్ దట్ బైట్? నై, హరీష్ రావు గారిది. ఓకే రైట్. ప్రకాష్ గారు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో. ఇప్పటిదాకా జరిగిన చర్చలో కొంత అవగాహన రాహిత్యం కనబడతా ఉంది. నంబర్ 1 ఏంటంటే, మీరు చెప్పేటప్పుడు 4,600 కోట్లు ఖర్చు అయింది అన్నారు, అది తప్పది. 7,000 కోట్లు ఖర్చు అయింది. 3,400 కోట్లు కాంగ్రెస్ హయాంలో అయింది. 3,600 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అయింది. ఇదొక మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. రెండవ మిస్టేక్ ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి గారిది కరెక్షన్ చేసుకోవాల్సింది. రేవంత్ రెడ్డి గారు చెప్పేటప్పుడు మేమే 33 కిలోమీటర్లు తవ్వినాం, బీఆర్ఎస్ చేయలేదు అన్నట్టుగా 2 కిలోమీటర్లు తవ్వి గొప్పలు చెప్తున్నారు అన్నారు. అది అట్టర్లీ రాంగ్. ఎందుకంటే గవర్నమెంట్ ను ఇప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినా, రాఘవరెడ్డి లాంటి వాళ్ళు పోయి డిపార్ట్మెంట్ లో అడిగినా కూడా 12 కిలోమీటర్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయింది. 21 కిలోమీటర్ల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయింది. ఇది రెండవది ఏంటంటే, అటువైపు నుంచి టన్నెల్లో ఎటువంటి ఇబ్బందులు రాలే. ఏది అవుట్లెట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే, హార్డ్ రాక్ బాగుంది కాబట్టి చాలా క్లియర్ గా టన్నెల్ పనిచేసుకుంటే 20 కిలోమీటర్ల దాకా తవ్వింది. ఇంకా అటువైపు నుంచి ఒక 3 కిలోమీటర్లు తవ్వాల్సి ఉన్నది. ఇటువైపు నుంచి ఒక 9 కిలోమీటర్ల దాకా 8 కిలోమీటర్ల దాకా తవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇటువైపు ఎందుకు వస్తుందంటే, ఫ్లడ్ లెవెల్ ఉన్నప్పుడల్లా 80-85 ఫీట్స్ కి ఎప్పుడైతే శ్రీశైలం FRL పోతున్నదో ఆ వాటర్ అంతా టన్నెల్ లోకి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి. దాని వల్లనే మనకు ఈ కూడా పనులు జరగకపోవడానికి యాంత్రిక లోపం కూడా. ఇప్పుడు ఏమైందంటే, టన్నెల్ పనిచేసేది ఆ బోర్ మిషన్ ఏదైతుందో అది అమెరికాది. వాళ్ళు ఒక బేరింగ్ మీద కూడా అక్కడి నుంచి ఇక్కడ రావాలి. మళ్ళా ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా వాటర్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 1 month కి మొత్తం మునిగిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఇదే ప్రాబ్లం వచ్చింది. ఒక బేరింగ్ పోయినందుకు 3 ఏళ్ళు ఆ టన్నెల్ పని స్టార్ట్ కాలే. 2008లో వస్తుంది అనుకున్న మిషన్ వచ్చింది, కానీ పని స్టార్ట్ చేద్దామన్న వరకు నీళ్లు వచ్చేసి ఆ బేరింగ్ రావడానికే 2 సంవత్సరాలు పట్టింది. మొన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ రాబిన్సన్ కంపెనీకి పోతేనే బేరింగ్ వచ్చింది. మొన్న కూడా అదే జరిగింది. అంటే వాళ్ళకేదో 100 కోట్లు డ్యూ ఉన్నాడట జయప్రకాష్ కంపెనీ, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్ రాబిన్సన్ కంపెనీ కూడా. మూడోది, బీజేపీ మీద నిందలేయడం తప్పది. ఎందుకంటే ఎవరు కూడా అక్కడ అలక్ష్యం చేయలేదు. కేంద్రం నుంచి ఆర్మీ, నేవీ అన్ని రకాల ఫోర్సెస్ వచ్చినాయి. మీరు అన్నదే సొల్యూషన్ కాదు అది. ఎందుకంటే వాళ్ళు 5 నిమిషాలు కూడా బతకలేదండి. వాస్తవం చెప్పాలంటే, నేను మొదటి రోజే చెప్పాను, చెప్పాను వాళ్ళు బతుకుండే అవకాశమే లేదు అని. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ లో ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఆగిపోయారు, మధ్యలో ఈ మొత్తం కుప్పగూలింది రాళ్ళు. తర్వాత ఫోర్స్ తోని వాటర్, అంటే ఎంత ఫోర్స్ తో వచ్చింది వాటర్ అంటే, ఒక 2 టన్నుల బరువు ఉన్న రాయి ఒక 400 మీటర్లు కొట్టుకొచ్చింది. అంటే అంత ఫోర్స్ తో వాటర్ వచ్చింది. అయితే వాళ్ళే వాటర్ తో పోటీ పడుతూ పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. అటువైపు ఉన్న వాళ్ళకి అసలు అవకాశమే లేదు కదా. ఒక పక్క గుట్ట, ఇంకో పక్కన వరద, మధ్యలో చిక్కిపోయిన వాళ్ళు. కాబట్టి ఆడ ఆక్సిజన్ ప్రాబ్లం కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బండరాళ్ళు అన్ని పడ్డాయి దేని మీద అంటే, ఆ టన్నెల్ బోర్ మిషన్ మీద. పైనే మనకు ఆక్సిజన్ సరఫరా చేసే డక్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకు శ్వాస తీసుకునే అవకాశం కూడా లేదు. ఇది ఒక చాలా పెను ప్రమాదం, ఇది ఎవరు ఊహించనిది. కాబట్టి ఒకరినొకరు అట్లా బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హరీష్ రావు ఆయన అన్నది కూడా ఏంటంటే, అజాగ్రత్త ఏమన్నదేమో పరిశీలించండి, ఎంక్వైరీ చేయండి అని అంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే,
అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ అది మనకు తెలిసి రాదు కదా. ఇప్పుడు మనిషిని మనం ఎక్స్రే రూమ్ లో నిలబెడితే డాక్టర్ గారికి తెలుసు, మన బొక్కలతో సహా అన్ని కనబడతాయి, కానీ భూమి లోపల ఏమున్నది అనేది కనుక్కునే టెక్నాలజీ కానీ ఎక్స్రే మిషన్లు కానీ లేవు. సెన్సార్ ద్వారా, రాడార్స్ ద్వారా మాత్రమే కొంతవరకు వాళ్ళు కనిపెట్టగలుగుతారు. మొన్న డెడ్ బాడీస్ కూడా 8 మీటర్ల కింద డెడ్ బాడీస్ ఉన్న విషయం కూడా ఒక మెత్తటి వస్తువు అక్కడ ఉంది అని చెప్పి రాడార్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి భూమి లోపల ఏమున్నదని స్కాన్ చేసే మిషన్స్ ఏం రాలేదు, కేవలం సెన్సార్స్ మాత్రం పంపగలిగి విషయాలు తెలుసుకోగలుగుతారు. సో ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకొక షాకింగ్ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నా. ఈ రోజుల్లో ఎస్ఎల్బిసి అది పూర్తయినా కూడా మనకు 5-6 ఏళ్ళకు ఒక్కసారి తప్ప అన్న టన్నెల్లో నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది 854 ఫీట్ల ఎత్తున నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. బట్ 798 నుంచి 840-41 వరకే 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటు కల్వకుర్తి, పాలమూరు, అటు పోతిరెడ్డిపాడు, తర్వాత వెలుగొండ, ఆంధ్రీనివా, తెలుగంగ, ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, వీటన్నిటికీ 798 నుంచి 840-41 వరకు పెట్టారు. కాబట్టి 854 దాకా నీళ్లు రావడం అనేది సాధ్యం కాదు. ఆ రోజుల్లో ఏంటంటే 854 మాక్సిమం డ్రాడౌన్ లెవెల్ ఉండే కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. తర్వాత వారి ప్రభుత్వమే ఈ మిగతా ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడం కోసం 834 అనేది మినిమం మాక్సిమం డ్రాడౌన్ లెవెల్ పెట్టారు. కాబట్టి పైన నీళ్లు ఉంచాలనే రూల్ ఏం లేదు. కాబట్టి మనకి దీనికి కూడా నష్టమేం లేదు, ఎందుకంటే లిఫ్ట్ ఆల్రెడీ నడుస్తున్నది. కొద్దిగా ప్రభుత్వం ఏంటంటే లిఫ్ట్ ఖర్చులు పెట్టుకున్నట్టయితే శ్రీశైలం టన్నెల్ ద్వారా నీళ్లు రాకున్నా కూడా లిఫ్ట్ ద్వారా ఇవ్వచ్చు. బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ 8-9 కిలోమీటర్ల కోసం ఆపుతారని నేను అనుకోవట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఇక్కడ పని మళ్ళీ మొదలు కావాలంటే, ఎందుకంటే ఈ మిషన్ అక్కడ రాదు. మళ్ళీ కొత్త మిషన్ తయారు చేయాలంటే 12 నెలల సమయం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ కు ఒక 6 నెలలు పడుతుంది. అంటే కస్టమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకొని రావడానికి ఫిట్టింగ్ కు మళ్ళా 6 నెలలు పడుతుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత మాత్రమే పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఇంతకుముందే 4 సైజ్ ఏవి చాలా క్లియర్ గా చెప్పారు.